గచ్చిబౌలిలో విద్యుత్ శాఖ ఏడీఈ సతీష్ రెడ్డి 50,000 లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకైతే చిక్కారు. దీంతో ఆయన నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాదు, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఓపెన్ ఫ్లాట్లు, విల్లాలు, భవనాలు ఉన్నట్లు గుర్తించారు. వీటి మార్కెట్ విలువ బహిరంగంగా 100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏడీఈ నివాసంలో స్థిరాస్తి పత్రాలు, బంగారం, నగదు స్వాధీనం అయితే చేసుకున్నారు. ఆస్తి మొత్తం ఇలా అక్రమార్కులు, అవినీతి పరులు ఇళ్లల్లోనే ఉంటే ఇంకా ప్రజలు ఏ విధంగా బాగుపడతారు? కొంతమంది నీతిగా సంపాదించింది ఏమొచ్చేసి వాళ్ళు వ్యాపారాలు చేయడం లేదు, దాన్ని అలా దాచుకుంటున్నారు. మిగతా డబ్బు ఏమొచ్చి ఇలా అవినీతితోనే సరిపోతుంది. ఒక ఏఈడే ఇంత సొమ్ము దాచుకున్నాడంటే 100 కోట్లు, 200 కోట్లు, మిగతా వాళ్ళు ఎంత కోట్లు దాచుకుంటారో అర్థం చేసుకోండి. రాజకీయ నాయకులు అయితే లెక్కే లేదు. అధికారికంగా ఈ ప్రపంచంలో కుబేరుడు ఎలాన్ మస్క్ కావచ్చు, ఈ దేశంలో కుబేరుడు ముఖేష్ అంబానీ కావచ్చు. అనధికారికంగా ఎంతోమంది అవినీతి పరులు అయితే ఉన్నారు. ఈ అవినీతి పరుల వల్ల దేశం ఏ విధంగా బాగుపడుతుంది? ఎక్కడికక్కడ డబ్బు స్టాక్ అయి ఉండిపోతే ఏ విధంగా బాగుపడుతుంది? ప్రతి ఒక్కడు ఆ డబ్బును బయటికి తీసి కంపెనీల రూపంలోనూ, వ్యాపార రూపంలోనూ ఏదో ఒకటి బయటికి తీస్తే కదా పనులు దొరుకుతాయి. ఎలాగా బాగుపడుతుంది దేశం? కేవలం రాజకీయాల ద్వారానో లేకపోతే ఇంకొక ద్వారానో బాగుపడదు. అన్ని విధాలుగా బాగుపడాలంటే అందరము తలా ఒక చేయి వేయాలి. రాజకీయ నాయకులు దొరికిందంతా దోచుకుంటుంటే, వాళ్ళ ద్వారా వీళ్ళు మిగతా ప్రభుత్వ అధికారులు దోచుకుంటుంటే, ఎక్కడికక్కడ దోపిడీ జరుగుతుంటే భారతదేశం ముందుకెళ్ళాలి. అరే చదువుకునే కదా వీళ్ళందరూ ఉద్యోగాలు సంపాదించారు. పియ్యి తినేమైనా సంపాదించారా? పియ్యి తినేమైనా బ్రతుకుతున్నారా? ప్రజల సొమ్ము అంటే మీకు కావాల్సిన దానికంటే నిజాయితీగా ఎంతైనా సంపాదించుకోవచ్చు అన్లిమిటెడ్గా. అవినీతితో సంపాదించే సంపద ఇతరులు అది ఏమంటారు దాన్ని, తినగా వచ్చేదాన్ని బయటకు వస్తుంది కదా, మనం తిన్న తర్వాత అరిగిపోయి వస్తుంది కదా, అది తిన్నట్లే లెక్క.